హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శివ. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అగైన్. ఈ ట్రేడింగ్ ఈరోజు ఒక మంచి ట్రేడింగ్ జరిగింది. చాలా మంచి పాయింట్స్ కవర్ చేసుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీతోని. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మన ట్రేడింగ్ అనేది వోలటైల్ ఉంటుంది అండ్ వోలటైల్ మార్కెట్లోనే మనం పికప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈరోజు నేను డ్రాస్టిక్ ఆ ప్యానిక్ సెల్లింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న నేను డిస్కస్ చేసినట్లుగా నేను కొంచెం మూమెంటం ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అండ్ పైకి పాజిటివ్గా, ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది షిఫ్ట్ అవుతుంటే పైకి, బట్ ఐ వాజ్ రాంగ్. హవెవర్ మన సెటప్ మన లెవెల్స్ ప్రకారంగా అయితే మనం ట్రేడింగ్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇది మన స్క్రీన్ పైన ఉన్నది ఒక డిస్క్లైమర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను సేబీ రిజిస్టర్ని కాదు. అలాంటప్పుడు ఓన్లీ మనం లైవ్ మార్కెట్ లెవెల్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది అండ్ మనం జాగ్రత్తగా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది ఎడ్యుకేషన్గా మనం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ లెవెల్స్ తప్పు కూడా అవ్వచ్చు, కరెక్ట్ కూడా అవ్వచ్చు, ఆ గ్యారంటీ ఉండదు. బట్ ఏంటంటే మనం ఒకరికి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం. వేరే విషయానికి వస్తే ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్ అకౌంట్. ప్లీజ్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ ఎగ్జిట్ చేసుకోండి. క్లియర్? మీరు సబ్స్క్రైబ్ చేస్తే అంటే ఒక ఫ్యామిలీగా నాకు కనపడుతుంది, మీరు నాతో జాయిన్ ఉన్నారని. లైక్ చేస్తే వేరే మన తెలుగు కమ్యూనిటీకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది నా చిన్న రిక్వెస్ట్. నౌ క్లియర్లీ వీ విల్ స్టార్ట్ విత్ ద నిఫ్టీ. నౌ నిఫ్టీలో 1 సెకండ్, నిఫ్టీ చార్ట్. ఓకే, నిఫ్టీలో ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఇది 3 మినిట్స్ పెడతాను నేను. ఫస్ట్ నా 15 మినిట్స్లో నేను నిన్న ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేశాను. మన ఫస్ట్ క్యాండిల్ నుంచి మనం లోగా తీసుకున్నామంటే ఇది మనకి ఫస్ట్ ట్రేడ్ అయిపోతుంది. అంటే ఈ బాటమ్ నుంచి ఆర్ఎల్స్ సెకండ్ క్యాండిల్ తీసుకున్నా మనకి ఇది మంచిగా 100+ పాయింట్స్ వస్తున్నాయి. క్యాండిల్ మనకి చార్ట్ చూసుకున్నట్లయితే చాలా చిన్నగా కనపడుతుంది. 25,200 సమ్వేర్ పొద్దున్న స్టార్ట్ అయింది. నాట్ 25,200, ఈరోజు 25,580 నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది. కానీ ఇమ్మీడియట్లీ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడుతుంది స్టార్టింగ్ 1 అవర్లోనే. క్లియర్? స్టార్టింగ్ 1 అవర్లోనే మనకి కంటిన్యూస్ సెల్ ఆఫ్ జరుగుతుంది. ఇది బేసికల్లీ యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, యుఎస్ నుంచి ట్రంప్ గారిది గ్రీన్ లైన్ విషయం రావడం. లాస్ట్ 3 డేస్ నుంచి మనం డిస్కస్ కూడా చేసాం. యాక్చువల్లీ జీసీసీ, గల్ఫ్ కౌన్సిల్ అది ఉంటాగా, జీసీసీ, ఇరాన్ గురించి మనం డిస్కస్ చేసాం. నేను దీని గురించి చాలాసార్లు వీడియో చేయాలనుకున్నాను, కానీ టైం కుదరట్లేదు. వీలైతే చేస్తాను. అండ్ ఈ గ్రీన్ లైన్ నుంచి ఇప్పుడు ఇరాన్ నుంచి ఇప్పుడు గ్రీన్ లైన్కి షిఫ్ట్ అయ్యాడు. సో గ్రీన్ ల్యాండ్, ఈ ఇరాన్ యాక్చువల్లీ జీసీసీని టార్గెట్ చేయడానికి, జీసీసీ ఎందుకు టార్గెట్ చేయడానికి చేస్తున్నాడు? మన ఇజ్రాయెల్ పక్కన అది ఉంది కదా, గాజాలో బేస్ చేయాలి. ఓకే, గుర్తుందా మీకు? ఇజ్రాయెల్ మనం మర్చిపోయాం యాక్చువల్లీ. సో ఇజ్రాయెల్లో గాజా ఎక్కడైతే వీళ్ళు మొత్తం ట్రంప్ గారు అక్కడ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నాడో, అక్కడ ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చాడో అక్కడ గల్ఫ్ కంట్రీస్ యాక్చువల్లీ కొంచెం 50-50 ఓకే ఉన్నారనమాట. సో ఆ టాపిక్ మీద రాకుండా ఈ ఇరాన్ని టార్గెట్ చేసి జీసీసీని కొంచెం సమ్హౌ నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏది ట్విట్టర్ రాసలుగా హెల్ప్ ఆన్ ద వే అని, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఇరాన్ ఇప్పుడు సైడ్కి వెళ్ళిపోయింది. అండ్ నేను ముందు నుంచి చెప్పాను, ఇరాన్ చాలా స్ట్రాంగ్ ఉంది. లైక్ వెనజులా లాగా కాదు, లైట్గా కూర్చోవడం. వాళ్ళు ఆర్మ్స్ సప్లైలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆయిల్ 3rd లార్జెస్ట్ రిజర్వ్ ఆయిల్ కంట్రీ ఇది. ఓన్లీ శాంక్షన్స్ వల్ల ఉన్నారు. చైనా 85% వీళ్ళతో ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్. సో గల్ఫ్ అక్కడ నుంచి ఇప్పుడు గ్రీన్ లైన్ మీద షిఫ్ట్ అయింది. ఇప్పుడు గ్రీన్ లైన్ ఏంది ఇండైరెక్ట్ అనేది చూసుకోవాలి. సో ఈ ప్యానిక్ సెల్లింగ్ అని ఉంది అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా జరుగుతుంది. సో ఫ్యూచర్ అది మన ఆయిల్ గ్లోబల్ యూఎస్ ఫ్యూచర్ 2% డౌన్, అది అవన్నీ ఉంటాయి. సో వీక్లీ సెంటిమెంట్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. బట్ కొంచెం ఇక్కడ మనకి కొంచెం పికప్ అవుతున్నట్టు కనిపించింది. అంటే డ్రాస్టిక్ సెల్ తర్వాత కొంచెం స్టెబిలిటీ కనిపించింది. ఈరోజు మనం ఆల్మోస్ట్ నా లెవెల్స్ అయితే 25,300 వరకు ఉండే, 25,400 సపోర్ట్ ఉండే, 25,500 అన్ని బ్రేక్ అయ్యాయి. అసలు ఇంకా నాకు కింద లెవెల్స్ ఏం లేకుండే. సో ఎనీవే లైవ్ మార్కెట్లతో మనం జాగ్రత్త చేసుకున్నాము. బట్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ట్రాప్ అవ్వచ్చు జనాలు. నా ట్రేడ్ ఎలా జరిగిందంటే, నా ట్రేడ్ మీకు తెలుసు కదా, నేను ట్రేడ్ ఇలా చేస్తానన్నమాట. నా ట్రేడ్స్ ఎలా ఉంటాయి, నా డెవలప్ చేసింది బేసికల్లీ ఇంటర్నల్గా. ఈ క్రాస్ ఓవర్ జరిగితే నేను ఎంట్రీ చేస్తాను. అండ్ ఇక్కడ నేను కూడా కొంచెం ట్రాప్ అయ్యాను, బట్ రిస్క్ కంట్రోల్ చేసుకున్నాం అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇది మనం ఎంట్రీ చేసినాక నా కాల్ వచ్చేసి ఇది ఈ క్రాస్ ఓవర్ ఉంది కదా, ఈ క్రాస్ ఓవర్ తర్వాత చూస్తే ఇది ఇంక ఈ పైకి ఎక్కడ రాలేదు, ఈ లైన్ ఎక్కడ రాలేదు. అందుకని ఇక నేను కంటిన్యూస్ పుట్ సైడ్ కూర్చున్నాను అనమాట. సో పుట్ సైడ్ కూర్చోవడం వల్ల ఏమైంది, ఇంకా మనకి అదే ప్రాఫిటబుల్. సో నిఫ్టీ ఇలా జరిగింది.
ఈరోజు చూసుకున్నట్లయితే మనకి టోటల్ సెక్టోరల్ కూడా మనం ఒకసారి చూద్దాము. 538 ఓన్లీ గ్రీన్లు క్లోజ్ అయ్యాయి. 86 అన్చేంజ్లో ఉన్నాయి, అంటే గ్రీన్ కాదు రెడ్ కాదు, 538 గ్రీన్లో క్లోజ్ అయ్యాయి స్టాక్స్. గ్రీన్ వచ్చి అన్చేంజ్ వచ్చేసి 86 స్టాక్స్, మొత్తం 3309 ఈ స్టాక్స్లో. క్లియర్ రైట్. సో ఇది ఒక సెల్అప్ జరుగుతుంది మార్కెట్లో. సో చూడాలి ఇంతవరకు వెళ్తుంది అనేది. సో మనమైతే ట్రేడ్ ఎలా చేసుకుంటామని మనం ప్లాన్ చేసుకుని చేస్తూనే ఉన్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కంటే సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇవాళ ఎక్కువ నిఫ్టీ రియాలిటీలో చాలా ఎక్కువ మనకి కనపడుతుంది, 5.32. నిఫ్టీ ఆటో సెక్టర్లో అంటే ఏది ఇవాళ పాజిటివ్ ఏం లేదు. నిఫ్టీ ఐటీలో దీన్ని అసెండింగ్ చేసుకుంటాను. 1 సెకండ్. దీన్ని ఒకవేళ మనం మార్చుకున్నట్లయితే నిఫ్టీ రియాలిటీలో 5.32, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.77. సో అన్నిట్లో నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, సో అన్నిట్లో మనకి ఇవాళ ఫుల్ సెల్ ఆఫ్ కనపడుతుంది. దెన్ సో ఇదనమాట. అందుకే మార్కెట్ కొంచెం ఇవాళ పడుతున్నట్టు కనిపించింది మొత్తం. బట్ మన లెవెల్స్ ప్రకారంగా అయితే నేను మొత్తం ప్లాన్ చేసుకుని మనం చేసాము. బట్ ఎనీ విచ్ వే లాస్ట్ ఇక్కడ నుంచి రివర్సల్ ఏమైనా జరుగుతుందేమో అనుకుందాం, బట్ అవ్వలేదు. ఇంకా బుల్లిష్ సైడ్ ఏం డిస్కషన్ ఏం లేదు, ఎందుకంటే అప్ సైడ్ ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇక. సో రేపటి గురించి ఏముంటుందో అది కూడా చెప్పేస్తాను. ఇవాళ నిఫ్టీ అందుకే అంటున్నాను, వాలటైల్ ఉన్న సైడ్ జోనింగ్ ఉన్న మన ట్రేడింగ్ సరిగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది అనమాట. ఎప్పుడు భయపడకూడదు. మహా ఎక్కువ అంటే కొంచెం రిస్క్ కంట్రోల్ చేసుకోవాలి. నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ మనకి ఇది ఒకటి సెన్సెక్స్లో మంచి జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అగైన్ లెవెల్స్ అయితే పెట్టుకున్నాము. జనరల్గా చెప్పాలంటే డీసెంట్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మనకి చాలా సెల్ ఆఫ్ కనపడ్డది, మిడ్ క్యాప్ స్టాక్స్ అవన్నీ. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒక డీసెంట్గా ఒక ప్యాటర్న్గా జరిగింది. ఓకే, సో మీరు చూడండి ఇక్కడ నా సెటప్ ఎలా జరిగిందంటే ఇవాళ 20 కదా, ఇదిగోండి. సో ఫస్ట్ క్యాండిల్ మనకి నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ మార్క్ చేసుకుంటే డైరెక్ట్ సెల్ ఆఫ్ జరుగుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో అలా లేదు. బ్యాంక్ నిఫ్టీలో టైం పట్టింది. దాని తర్వాత బట్ అగైన్ ప్రెషర్ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ నుంచి ఇక్కడ మనకి ఆల్రెడీ 200+ పాయింట్స్ ఈజీగా ఇక్కడ దొరుకుతాయి, 180-200 పాయింట్స్. సో అగైన్ ఇక్కడ కొంచెం సైడ్ వేస్ జరిగింది, అందుకే చెప్తున్నా ఈ మధ్యలో కొంచెం సైడ్ వేస్ జరిగింది. ఇక్కడ మనం రిస్క్ కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటా, బికాజ్ ఇక్కడ నేను మళ్ళీ ట్రేడ్ కొంచెం లాస్లో ఎగ్జిట్ అయ్యాను. అండ్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నాకు కాల్ దొరికింది, అండ్ కాల్ సైడ్ స్లైట్లీ ప్రాఫిటబుల్ బట్ నాట్ దట్ మచ్. సో ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించి చేసుకుంటే బెటర్ ఉంటుంది. లెవెల్స్ ఫాలో చేసుకోవాలి, సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. దెన్ లాస్ట్లీ ఇది నాకు క్రాస్ ఓవర్ అవుతుంది. సో నేనేం చేశానంటే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను, ఇంకా ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇంక అలాగే సేమ్ నిఫ్టీ లాగానే కూర్చున్నాను. ఇంకేం లేదు చేసేది ఇక్కడ, ఎందుకంటే కంటిన్యూస్ ట్రేడ్స్ సెటప్ చేంజ్ అవ్వవు కదా. ఈ సైడ్ వేస్ ఉన్న ఇంకా నేను అలాగే కూర్చున్నాను అనమాట, ఇంతే. సో ఈ కింద నుంచి ఎంట్రీ తీసుకున్నా మనకి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఈజీగా దొరికిపోతుంది. సో సెటప్ అండ్ సెంటిమెంట్ మనం అర్థం చేసుకుంటే ట్రేడింగ్ చాలా మంచి జరుగుతుంది. అండ్ అలాగే సెన్సెక్స్లో చూడండి, సెన్సెక్స్లో ఇవాళ ఇంకా బాగా జరిగింది. సెన్సెక్స్ అగైన్ ఆల్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయి, సో ఇందులో డిస్కషన్ ఏం లేదు ఇంకా. కానీ సెన్సెక్స్లో మన సెటప్ ప్రకారంగా చూసుకుంటే ఇది 20. సో ఫస్ట్ క్యాండిల్ సేమ్ నిఫ్టీ లాగానే, నిఫ్టీలో కూడా ఇక్కడ జరిగింది కదా, నిఫ్టీ లాగానే సేమ్ టు సేమ్ క్యాండిల్ బ్రేక్అవుట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆపేసి ఈ క్యాండిల్ మిస్ అయినా పర్లేదు, ఈ క్యాండిల్ని చూసుకోండి 285 పాయింట్స్. సో స్టార్టింగ్లో ఇక్కడ మధ్యలోనే కొంచెం ఫంబల్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు. బట్ నాకేంటంటే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ కన్ఫర్మేషన్ బట్టి నేను ఇక్కడ ట్రేడ్ చేసుకొని మళ్ళీ సెకండ్ క్యాండిల్ నుంచి నేను ఎంట్రీ అయిపోతాను అనమాట, ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతాను. అండ్ దెన్ అగైన్ మీరు గమనించండి, ఇక్కడ నాది ఎగ్జిట్ అవుతుంది, బట్ నా హాయ్ వచ్చేసి ఈ పాయింట్లో మళ్ళీ ట్రైల్ చేసేసుకుంటా. ఈ పాయింట్లో ఇమీడియట్లీ చాలా తొందరగా వచ్చింది, ఇది 3 minute చార్ట్ యాక్చువల్లీ. అండ్ సేమ్ వే కాల్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒకసారి దీనిపైన నుంచి అంటే ఇక్కడ పైన, అండ్ ఇక్కడ మళ్ళీ ట్రైల్ చేసుకుంటే 40-50 పాయింట్లు. బట్ మధ్యాహ్నం తర్వాత కొంచెం 12 o'clock నుంచి సంథింగ్ ఈ క్యాండిల్ మళ్ళీ సెన్సెక్స్లో నేను మార్క్ చేసుకున్నాను సమ్వేర్ ఇక్కడ. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి పైన ఉంటుంది కదా, ఈ పైన నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను వెయిట్ చేసుకుంటే సింపుల్గా మన ఏం కాకపోయినా ఇంత ఈ లెవెల్ తీసుకున్న సమ్వేర్ 300 పాయింట్స్ ప్లస్ దొరుకుతుంది. బట్ హవెవర్ నేను చెప్పినా కదా, ఈ లెవెల్ నుంచి మనం పట్టుకున్నాం కాబట్టి ఇంకా మీరు చూడండి 1000 పాయింట్లు ఇవాళ సెన్సెక్స్లో యాక్చువల్లీ ఈ పాయింట్ తీసుకున్న మనం క్లియర్ కట్గా ఎంత ట్రైల్ చేసుకున్నా 730 పాయింట్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో ఇలాంటి మంచి క్యాచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ట్రేడింగ్లో స్టేబుల్ అవుతాం, చేసుకోగలుగుతాం, ఇవన్నీ ఉంటాయి.
సో మనం రేపటి లెవెల్ గురించి చూసుకుందాం. క్రూడ్ ఆయిల్ గురించి, క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ చెప్పాలి. ఓకే, నేను ఈ స్లైడ్ పెట్టాను కాబట్టి ప్లీజ్ మర్చిపోకండి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అకౌంట్ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇది మనకి హెల్ప్ అవుతుంది. లైక్ చేయడం వల్ల మన కమ్యూనిటీకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తెలుగు కమ్యూనిటీకి. ఓకేనా? అండ్ క్రూడ్ ఆయిల్ మీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ చాలా మంచి, ఇవాళ యాక్చువల్లీ ట్రేడింగ్ సెటప్ చాలా మంచి జరిగిందండి. మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ యాక్చువల్లీ మంచి సెటప్ దొరికింది. ఈ క్రూడ్ ఆయిల్ నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. నిన్న మనం ఏం డిస్కస్ చేసాము? ఈ లెవెల్ డిస్కస్ చేసాం, అంతేనా? నిన్న సమ్ అరౌండ్ ఇక్కడెక్కడో మనం డిస్కస్ చేసాం 7-8 o'clock సమ్వేర్. ఓకే, సో చూడండి ఈ రోజు పొద్దున్న 20 కదా, మన టైం ఫ్రేమ్ ఇది 15 పెట్టాను, 5కి మార్చేస్తా. సో మన ట్రేడ్ సెటప్ చూడండి. ఒకవేళ మనకి ఇక్కడ దొరికినా, మీకు ఒకవేళ పుట్ సైడ్ తీసుకోవాలని లెవెల్ తర్వాత పుట్ సైడ్ వెళ్ళిపోను, బట్ కాల్ సైడ్ మీరు క్యాండిల్ ఆగినా మీకు క్యాండిల్ ఇక్కడ నుంచి మన లెవెల్స్ ఫాలో చేయండి, సరిపోతుంది. ఒక్కసారి ఫస్ట్ మీరు డిసైడ్ చేయాలి కాల్ సైడ్ పుట్ సైడ్, దాని తర్వాత దేని క్యాండిల్ తర్వాత మీరు ఎంట్రీ చేస్తారు, మూడోది దాని ట్రేల్ ఎలా చేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ ఇది క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కానీ మీకు అవ్వట్లేదు ప్రాఫిట్ అవ్వడం, అంటే స్టాప్ లాస్ ఎట్లా తీసుకుంటారు? ఈ కింది వరకు కాదు, ఈ మధ్యలో ఎక్సిట్ అయిపోదాం అంతే. నేను ఇదే చెప్తాను, రిస్క్ కంట్రోల్ చేయండి, ప్రాఫిట్ ఆటోమేటిక్ అవుతుంది. ఓకే, అండ్ అక్కడ నుంచి మీరు మొదలు పెట్టండి. చూడండి అసలు నాన్ స్టాప్గా ఈ క్యాండిల్ కదా అనుకున్నాం, సరే ఎన్ని గంటలకి? 2:45కి. ఇవాళ హై ఎంత చేసింది? ఇప్పుడే చేసింది హై. యాక్చువల్లీ అందుకే డిలే అయింది ఇవాళ వీడియో చేయడానికి. 142 పాయింట్స్ అండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ వదిలేసి ఇక్కడ మీరు ట్రైల్ చేసుకున్నా మీ ట్రైల్ అయిపోతుంది, ఇక్కడ మీరు ఎగ్జిట్ చేయొచ్చు. ఇదంటే ఇప్పుడు వచ్చింది మనకి, జస్ట్ నేను వీడియో చేస్తున్నాను 10 నిమిషాల ముందు, అయితే 5 నిమిషాల చార్ట్ కదా, 15-20 నిమిషాల ముందు. సో ఇక్కడ నుంచి ట్రైల్ చేసుకున్నా మీరు 75-80 పాయింట్స్ ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది. డన్నా? సో క్రూడ్ ఆయిల్ ఇది. నేచురల్ గ్యాస్ చూస్తారా? యాక్చువల్లీ నేచురల్ గ్యాస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్, నాకైతే చాలా నచ్చింది. క్రూడ్ ఆయిల్లో 3 సార్లు ఇవాళ మనకి ట్రేడ్ సెటప్ దొరికింది. నేచురల్ గ్యాస్ నిన్న మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మార్కెట్ ఇక్కడ ఉందని, ఆల్రెడీ మార్కెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు డిలే అందుకే అయింది మన వీడియోకి. ఎన్ని పాయింట్స్ వచ్చాయండి ఈ లెవెల్స్ తర్వాత? ఈ లెవెల్స్ ఎక్కడ దొరకవు, ఓకేనా? సో ఫస్ట్ సెటప్ ఇది మిస్ అయిపోయినా, ఇవాళ గ్యాప్ అప్ అయితే అయ్యింది. యాక్చువల్లీ నిన్న రాత్రి మనము కాల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ గ్యాప్ అప్ అయ్యింది. గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ అప్ కాదు, గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మీరు లెవెల్స్ కొంచెం క్యాండిల్ హై బ్రేక్ పెట్టుకున్నా, ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేసుకున్నా కంటిన్యూస్గా వెళ్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఓపెన్ చేయండి చాటు, లెవెల్స్ చూడండి, నిన్నటి వీడియో చూడండి, కావాలంటే చెప్పాను అలా తెలుస్తుంది. సో ఇలా చేసుకోవాలి ట్రేడింగ్, అంతేగాని భయపడకుండా ఆపకుండా చేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు, సరేనా? రేపటి గురించి లెవెల్స్ ఏముంటే చూద్దాం. వేరే అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి కానీ నేను అవి డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా డెప్త్గా వెళ్ళానంటే అది మనకి ఒక టిప్స్ లాగా అవుతుంది. సో మనం సేబీ రిజిస్టర్ కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నా దగ్గర ఉన్న టూల్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చూపించలేను. బట్ హవెవర్ మన లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్, న్యూస్ కానీ, అప్డేట్ కానీ, లెవెల్స్ కానీ ఏమైనా అప్డేట్ ఉంటే మనం ఇక్కడ అప్డేట్ చేస్తుంటాం. స్టాక్ మార్కెట్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. అండ్ నాకు తెలిసింది ఇమీడియట్లీ చెప్పాలంటే నేను ట్విట్టర్లో కూడా అప్డేట్ చేస్తుంటా. సబ్స్క్రైబ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ మనది ఫ్యామిలీ గ్రో అవుతుంది అండ్ లాంగ్ టర్మ్కి మనం కంటిన్యూ చేయొచ్చు. లైక్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవుతుంది, ఇదే నా రిక్వెస్ట్, అంతే. అండ్ ఫోర్స్ఫుల్ ఏం కాదు, నచ్చితేనే, లేకపోతే ఊకే సబ్స్క్రైబ్ చేయడానికి కాదు, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్. నౌ రేపటికి లెవెల్ ఏముంటుంది? సో ఫస్ట్ క్విక్లీగా నేను న్యాచురల్ గ్యాస్ లెవెల్ చెప్పేస్తాను. అది ఆల్రెడీ పడుతూనే ఉంది. సో నేను ఇక్కడ వచ్చినప్పుడు వీడియో చేద్దామని అనుకున్నాను 5 గంటలకి, అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ ర్యాలీ దొరికింది, సో అందుకనే వీడియో ఇవాళ లేట్ అయిపోయింది. సో మనకు ట్రెండ్ ఒకటే లెవెల్ ఉంది న్యాచురల్ గ్యాస్లో. 355 బిలో అయితే పుట్ సైడ్ వెళ్దాము, 355 అబోవ్ అయితే కాల్ సైడ్ వెళ్తాం, అంతే. ఇంకా స్టాప్ లాస్ అంటారా? స్టాప్ లాస్ ఇస్ నథింగ్. 1 రూపీ కంటే ఎక్కువ స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకోకూడదు న్యాచురల్ గ్యాస్లో, ఎందుకంటే అందులో 1200 షేర్స్లు ఉంటాయి. సో ఇంటూ 1 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఎంతైతే రిస్క్ కంట్రోల్ చేసుకుంటామో అంత మంచిది. క్లియర్? అంతే. ఒకవేళ మీకు ఇది పెద్దగా అనిపిస్తుందంటే మీరు దీన్ని హాఫ్ క్యాండిల్ తీసుకోండి, ఎందుకంటే మనకు ప్రాఫిట్తో సంబంధం, లాస్తో కాదు. సో లాస్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది న్యాచురల్ గ్యాస్. సో ఇక్కడ మీరు ఆపి మీరు కావాలంటే చార్ట్ యాక్చువల్లీ చూసుకోవచ్చు మళ్ళీ వెళ్ళి. క్లియరా? సెకండ్, ఇప్పుడు వచ్చేసి మనం క్రూడ్ ఆయిల్ చూసుకుందాం. క్రూడ్ ఆయిల్లో తొందరగా లెవెల్ చెప్పేస్తాను. క్రూడ్ ఆయిల్లో సడన్ చేంజెస్ వస్తున్నాయి, అంటే విక్స్ అండ్ టైల్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కొంచెం జాగ్రత్త. ఈ ప్యాటర్న్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తాం కదా, ఈ ప్యాటర్న్ క్లోజ్ అయిపోయింది ఇంకా. సో ఒక జోన్ నుంచి బయటకు వచ్చేసాం, ఇప్పుడు. సో లెవెల్స్ వచ్చేసి మనకి వెరీ క్లియర్గా అండ్ సింపుల్గా, ఎక్కువ డిజైన్ ఏమొద్దు, ఎందుకంటే టెక్నికల్గా ఇంకా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పోతుంది. సో ప్రస్తుతం
5468 ఈ లెవెల్ రాసుకోండి. క్రూడ్ ఆయిల్లో 5468 పైన ఉన్నంతసేపు అయితే మనకి ఇది 50 మినిట్స్ చార్ట్, అందుకే మీకు ఈ క్యాండిల్ చాలా పెద్దగా కనపడుతుంది. సో దీనిపైన ఉంటే మనం బుల్లిష్ సైడ్ ఉంటుంది, బులిష్ సైడ్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ కిందికి వెళ్తే 5455 ఇది బేరిష్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింది లెవెల్స్ అంటారా, క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 9 to 11:55 వరకు, అంటే మార్నింగ్ 9 నుంచి 11:55 వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో లెవెల్స్ చాలా చేంజ్ అవుతుంటాయి. అందుకే నేను ఇమ్మీడియట్లీగా మనం టెలిగ్రామ్లో కానీ మన ట్విట్టర్లో కానీ అప్డేట్ ఇస్తుంటాను. సో ఏదైనా ఎప్పుడైనా ఏ ట్రేడ్ చేసుకున్నా ఒక కంప్లీట్ సైకిల్ ఉంటుందండి, ఆ ట్రేడ్ సైకిల్ ఉంటుంది. ఎప్పుడు చెప్తాను కదా, ఒకటి ఐదర్ బుల్లిష్ ఉంటుంది, ఒకటి బేరిష్ ఉంటుంది, మధ్యలో వచ్చేదే మీడియన్. ఈ మీడియన్లోనే జనాలు ఇక్కడ నుంచి సంపాదించింది, ఇక్కడ నుంచి వచ్చిన ప్రాఫిట్ అంతా ఇక్కడ లాస్ అయిపోతారా? డెఫినెట్లీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా, ఇక్కడ ట్రైల్ చేస్తే ఎగ్జిట్ అయిపోతారు, కానీ మళ్ళీ రివర్సల్ అవుతుంది, ఇవాళ పాజిటివ్ ఉందని అనుకొని ఇంకా ఆగిపోతారు. అంటే ఎక్కడైతే మనకి ఒక చిన్న 300 ట్రైల్ చేసుకుని ఎగ్జిట్ అవుతారు, కానీ ఇంతవరకు ఆగేసి ఇక్కడ 1200 లాస్ అయిపోతారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైతే చిన్న లాస్లో వెళ్ళడం ఉంటుందో అక్కడ వెళ్ళిపోవాలి, కానీ ఆగకూడదు. ఎందుకంటే మన ప్లాన్ ఇది బుల్లిష్ సైడ్, మళ్ళీ ఇది రివర్సల్ జరిగింది చూడండి. అప్పుడు ఏమనుకుంటారు, అనవసరంగా తీసేస్తాను, ఉంటుంటే బాగుండును. సో చాలామంది అంటారు, నేను పెట్టంగానే లాస్ అవుతుంది, తీయంగానే పైకి వెళ్తుందని. సో అట్లాంటివి ఏమి ఉండదు. జనరల్గా ఒక ట్రేడింగ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ వచ్చేసి బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది, అండ్ మీడియన్ ఉంటుంది. ఈ మీడియన్ ఇక్కడే మేము గైడ్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్, సైడ్ వేస్ ఉందా, పైకి ఉందా, న్యూట్రల్ ఉందా, ఫోకస్ చేస్తే ఎక్కడ చేయాలి, ఇవి మనం హెల్ప్ చేస్తాము. సో బెనిఫిట్ మీకే అవుతుంది, నాకేం కాదు, నాకు ఆల్రెడీ తెలుసు. సో ఇన్ కేస్ మీకు నచ్చితే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లియరా? నా సెకండ్, న్యాచురల్ గ్యాస్లో కూడా మీకు లెవెల్స్ ఇచ్చేస్తుంది. న్యాచురల్ గ్యాస్ ఇప్పుడు మాట్లాడాను కదా, ఒక నిమిషం, క్రూడ్ ఆయిల్ అయిపోయింది. న్యాచురల్ గ్యాస్లో కూడా మనం డిస్కస్ చేసేస్తాం. సో న్యాచురల్ గ్యాస్ ఏమొద్దు. నా ఫైనలీ నిఫ్టీ బ్యాంక్ నా లెవెల్స్ వచ్చేసి రేపటికైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇప్పుడు మళ్ళీ ఓవర్సోల్కి వెళ్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక పాజిటివ్ మూమెంట్ అయితే మస్ట్. ఇప్పుడే కదా లైఫ్ సైకిల్ గురించి చెప్తున్నాను, ట్రేడింగ్ లైఫ్ సైకిల్. సో మార్కెట్ వచ్చి ఏమవుతుందంటే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తుంది, కానీ ఇంకా డ్రాస్టిక్ వెళ్ళలేదు. అంటిల్ పెద్ద నెగిటివ్ న్యూస్ ఉంటేనే. సో కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ట్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ జాగ్రత్త చూడండి. సో ఈరోజు వచ్చేసి ఈ సెటప్ మనకి లెవెల్స్ క్లోజ్ అయిపోయాయి అన్నమాట. ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 59,130, 58,850, 58,650 వరకు అయితే మన లెవెల్స్ ఉన్నాయి. పై సైడ్ వచ్చేసి 59,630, 59,800, 60,000 అండ్ 60,250 అండ్ 60,500. సో కొంచెం బుల్లిష్, ఒక పాజిటివ్ అయినా, ఎందుకంటే పాజిటివ్లో యూరోపియన్ యూ నుంచి మన ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది. సో అది ఎప్పుడైనా అవ్వచ్చు. యూఎస్ నుంచి ఇంకా అవుతుందో తెలియదు, నాకైతే హోప్ లేదు, అవ్వడం కూడా వేస్ట్ అనుకుంటా వాళ్ళతోని. ఎందుకంటే ఇప్పుడు 50% టారిఫ్ అంటాడు, రేపు 200% అంటాడు, మళ్ళీ 500% అంటాడు. సో ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఆ యూఎస్ ట్రంప్. నెక్స్ట్ 4 years అయితే అదే ఉంటుంది, ఇంకా ఫిక్స్ అయిపోండి. మిగతా విషయాలు ఏంటంటే ఒకటి ఛాలెంజ్ ఉంది, అది రేపు చెప్తాం అనుకుంటున్నాను నేను. మనకి మేలో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే February 1 ఉంది, మనకి February 1కి బడ్జెట్ ఉంది. సెకండ్ వచ్చేసి మేలో 3 or 4 ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్ నేను చూపిస్తాను మీకు, రేపు వీడియోలో చెప్తా. సో 4 ఎలక్షన్స్ ఉన్నాయి. సో టిల్ మే వరకు అయితే మనకి ప్రైస్ అప్ అండ్ డౌన్ వోలటైల్ కనపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది మెంటలీ ఫిక్స్ అయిపోండి. మే తర్వాత నుంచి మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కరెక్షన్ అయ్యి జోన్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత నుంచి 2027 వరకు ఇంకేం లేదు అక్కడ గవర్నమెంట్ ప్లాన్స్ ఇంకా. సో అక్కడ డైరెక్ట్ విజన్ ఉంటుంది, ఇంకా ఎక్స్పాన్షన్, కాస్ట్ ఏదైతే చూపించారో ఎక్స్పెన్స్ చేయడము, డిస్బర్స్ చేయడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దాని గురించి ఒక వీడియో క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం రేపు. ఈ లెవెల్స్ కొంచెం డిస్కషన్ కట్ చేసేసి దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం. రేపు చెప్తాను. ఆ ఆర్టికల్ నేను ఎక్కడో సేవ్ చేశాను. ఆర్టికల్ మీకు చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. ఆర్టికల్ 4 reasons చెప్పారనమాట, ఎందుకు మే వరకు ఉంటుంది, దాని తర్వాత ఎలా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఆర్టికల్ నేను చదువుతుంటాను, మీతో కూడా షేర్ చేస్తాను రేపు. సో పై సైడ్ అయిపోయింది కదా మనకి, ఓకే, లెవెల్స్ అయిపోయినాయి. దాని తర్వాత నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీలో ఒక మూమెంటం అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తా పై సైడ్, బట్ లెట్స్ సీ.
నిఫ్టీలో నా లెవెల్స్ వచ్చేసి ఏముంటుంది 2550. అన్ని క్రూషల్ జోన్స్ అన్ని లెవెల్స్ అన్ని ఇవాళ బ్రేక్ అయిపోయాయి యాక్చువల్లీ. 24,900, 24,650 వరకు అయితే నా లెవెల్స్ ఉన్నాయి. పై సైడ్ 25,350, 470, 550 అండ్ 25,750 అండ్ 25,900 తీసుకోండి. ఇంకా 898 కదా, 900 తీసుకుందాం. ఈ లెవెల్స్ ఎక్స్పెక్టేషన్స్. సో కంటిన్యూస్ ఈ నెల మనకు ఆల్మోస్ట్ నిఫ్టీ 2%, 3% కరెక్షన్ జరిగింది. లెట్సే ఒకవేళ మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఈ నెల అంటే ఫస్ట్ కదా, ఈ నెల ఫస్ట్ అంటే 2026 తీసుకున్నా, పై నుంచి చూసుకున్నామంటే 3% అయినా 4.5% కరెక్షన్ జరిగింది, అది కూడా నిఫ్టీలో. సో ఇదన్నమాట. సో ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఎలాగైతే అవుతుంది. డ్రాస్టిక్గా పడ్డది, కొంచెం పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, అండ్ తర్వాత పడ్డది. ఓకే, సో ఈ కరెక్షన్స్ వస్తుంది. సో రేపు ఏమన్నా ఛాన్సెస్ ఉందా ఇక్కడ ఏమన్నా కింద ఫాలో అవడానికి, ఆర్ఎల్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నేనైతే బులిష్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ ఐ నో ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా, లెట్స్ సీ. సో కొంచెం బులిష్ ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని తర్వాత చూద్దాం ఏమవుతాయి. క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం ఎఫెక్టివ్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ ఫారెన్ యూఎస్ వాళ్ళ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ బ్యాక్ ఎండ్లో పని చేస్తూనే ఉన్నారు. సో దాని ఆల్టర్నేటివ్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. బట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం తప్ప అవకాశం ఏం లేదు. యాజ్ మనం ట్రేడర్స్గా ఏం చేయాలి, ప్రాపర్గా మనం ట్రేడ్ చేసుకోవాలి, మనకు కావాల్సిన దినానికి ఎంతో అది తీసుకొని బయటకు వెళ్ళాలి. అంతేగాని వచ్చే దాన్ని కూడా పోగొట్టుకొని అనవసరంగా ఇవాళ మార్కెట్ బాగాలేకుండా అని మాత్రం అనకండి. ఇది ఒకటి ప్లీజ్ నేర్చుకోండి, ఇది మానేయండి. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, ఇది నేను అనకూడదని. అసలు మార్కెట్ చాలా బాగుంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఉన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మీరు కావాల్సింది ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకొని సెన్సెక్స్ మనం చెప్పలే కదా, ఒక నిమిషం. సెన్సెక్స్ లెవెల్స్ నేను అప్డేట్ చేస్తాను. ఐ థింక్ నేను అప్డేట్ చేస్తానో లేదు, నేను చేసుకోలేదు. సో సెన్సెక్స్ లెవెల్స్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసేస్తాను, డోంట్ వరీ. నేను అప్డేట్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. సో సెన్సెక్స్ లెవెల్స్ నేను అక్కడ అప్డేట్ చేస్తాను. అండ్ మీన్ వైల్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ట్రేడింగ్ అనేది చాలా సింపుల్, కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే వచ్చేది కూడా పోతుంది, ఉన్నది కూడా పోతుంది. క్లియర్? ఆల్వేస్ ప్లాన్ ఫర్ బుల్, బేరిష్, రెండు మధ్యలో మీడియన్. ఈ మీడియన్ అనేది కొంచెం స్ట్రగల్గా ఉంటుంది. ఐ నో యాజ్ అ నార్మల్ ట్రేడర్కి ప్రాబ్లం ఉంటుంది. బట్ నేను ఆల్మోస్ట్ 2010-11 నుంచి ఉన్నాను, 9-10 నుంచి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. అప్పుడంటే స్టాప్ లాస్ 100 పాయింట్ స్టాప్ లాస్ పెట్టి తిరిగి రావచ్చు. ఇప్పుడు అలా లేదు. వాలటైల్ ఎలాగైతే వాల్యూమ్ పెరుగుతుంది, డైనామిక్గా చేంజ్ అవుతుందో మార్కెట్, దాన్ని బట్టి చేంజ్ అవ్వాలి. ఓకే, సో మార్కెట్ కరెక్షన్ అంటే జస్ట్ సెల్లింగ్ అయింది, బయింగ్ కూడా అవుతుంది. అలాంటప్పుడు మనం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాపర్గా మనం లెవెల్స్ని, ప్లానింగ్ని ప్రతిరోజు 0 to 10, 0 నుంచి స్టార్ట్ చేసి 10కి క్లోజ్ చేస్తాం అనుకుంటాం. కానీ మధ్యలో ప్రాపర్గా క్లోజ్ చేస్తున్నా విచ్ ఇస్ 7కి క్లోజ్ చేసుకున్నా విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. నంబర్ అయితే మీ స్క్రీన్ పైన ఉంది, కింద స్క్రీనింగ్లో కూడా వస్తుంది. ఇన్ కేస్ మీకు సపోర్ట్ హెల్ప్ కావాలంటే మెసేజ్ చేయొచ్చు, నేను హెల్ప్ చేస్తాను, ప్రయత్నిస్తాను. అందుకే అంటున్నాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయండి, ట్విట్టర్ చూసుకోండి, నచ్చితే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ ఎగ్జిట్ చేయండి. లాభం మీది, నష్టం నాకు ఏం లేదు. ఇంకా మీ విషయం, మీ చాయిస్ ఇది. ఓకేనా? సో అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేదన్నా పాయింట్ మనం కవర్ చేసుకోవాలంటే కమెంట్లో రాయండి, రేపు వీడియోలో కవర్ చేస్తాను. డన్, మరి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.